అన్నమయ్య జిల్లా మదనపల్లిలో విషాదం చోటు చేసుకుంది. కురబలకోట మండలం సర్కార్ తోపు వద్ద నిన్న అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మాధవ, మహేష్, సురేంద్ర అనే ముగ్గురు యువకులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనపై స్పందించిన మదనపల్లి ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఇవాళ హాస్పిటల్కి చేరుకుని మృతుల కుటుంబాలను పరామర్శించారు. బాధిత కుటుంబాలకు అండగా ఉంటామని సీఎం చంద్రబాబుతో మాట్లాడి ప్రభుత్వం తరపున ఆర్థిక సాయం అందిస్తామని భరోసానిచ్చారు. యువత వాహనాలు నడిపేటప్పుడు ముఖ్యంగా జాతీయ రహదారులపై అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచించారు. చోడేశ్వరం తిరునాల చూసుకొని రిటర్న్ వెళ్తున్న పిల్లలు సురేష్, మాధవ, మహేష్. చాలా బాధ అయింది. పిల్లలు వాళ్ళ తల్లిదండ్రులు వాళ్ళ కోసం 100 కళ్ళతో వేచి ఉంటారు. పిల్లలు కూడా కొంచెం భద్రంగా బాధ్యతగా చూసుకోవాలి. చిన్న యాక్సిడెంట్ 3 ప్రాణాలు తీసింది. ఎంత బాధ అవుతుందంటే పదాలు లేవు చెప్పడానికి. ఎందుకంటే వాళ్ళ జీవితం చాలా అమూల్యమైనది. వాళ్ళ పిల్లలు, వాళ్ళ భార్య అందరూ వాళ్ళ కోసం వేచి ఉంటారు. బాధ్యత బాగా పెంచుకోవాలా. నేను మా యువతకు ఒకటే చెప్తాను, మీరు ఎక్కడ ఉన్నా కూడా కానీ మీకు నమ్ముకొని మీకోసం ఉన్న వాళ్ళు మీ వెనక్కి ఉన్నారని చెప్పి మీరు గుర్తు పెట్టుకోవాలా. ఈరోజు ఎందుకంటే ఒక మనిషిలో ఒక కుటుంబంలో ఒక మనిషి పోతే కుటుంబమే కుప్పకూలిపోతుంది. అది జరగకూడదు. మనం దేవుడు మనకి ఇచ్చిన బాధ్యత మనం పెంచుకోవాలి. సామాజిక బాధ్యత పెంచుకోవాలి. ఇటువంటిది ఎక్కడ జరగకూడదని నేను యువత ఒకే సందేశం ఇస్తున్నాను. రాత్రి మీరు 10 గంటల తర్వాత ఎక్కడ జర్నీ చేయొద్దండి. అది హైవే జర్నీ. అది హైవేలో దాంట్లో మీరు పోయి ఏదో పోల్ హిట్ చేయడం జరిగింది. రాత్రి మదనపల్లి